హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్నా క్రియేటివ్ వరల్డ్. ఈరోజు మరొక బ్యూటిఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అదేంటి అనుకుంటున్నారా? అదేనండి మా పాప పుట్టెంటుకల వీడియో అండి ఇది. యాక్చువల్లీ పాపకి మే 10కి 2 కంప్లీట్ 3 వచ్చాయి. సో వితిన్ 2 డేస్లోనే పాపకి పుట్టెంటుకలు కూడా ఇవ్వాలి అనుకున్నాం. ఇప్పటికీ చాలా లేట్ అయింది కొన్ని ఇష్యూస్ వల్ల. సో ఇప్పుడైతే పాపకైతే సక్సెస్ఫుల్గా పుట్టెంటుకలు ఇవ్వడానికి అయితే మేమైతే రెడీ అయ్యాము, వెళ్తున్నామండి. సో పాప అయితే మంచిగా అయితే రెడీ అయ్యింది. సో తనకేమీ తెలియదు కదా గుండు చేయిస్తే ఎలా ఉంటుంది అని. సో అందుకని మేము ఏం మాట్లాడినా సరే తనకేమీ తెలియదు కదా, సో నవ్వుకుంటుంది. సో చేయించిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతుందని అయితే చూడాలండి. జర్నీ అయితే స్టార్ట్ చేసేసామండి. యాక్చువల్లీ ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్న ఊరు అయితే గణపవరం అండి. అది అత్తయ్య గారి ఊరు. సో అక్కడ నుండి అయితే స్టార్ట్ అయ్యాం. అక్కడికి అరౌండ్ 2 to 2.5 అవర్స్ మధ్యలో అయితే టైం పడుతుంది. సో ఎర్లీ మార్నింగ్ అయితే 3కి లేచి అయితే రెడీ అయిపోయామండి. 5 కల్లా అయితే స్టార్ట్ అవ్వాలి అనుకున్నాం. సో మేము మళ్ళీ ఆ రోజు పుట్టెంటుకలు అన్నీ కంప్లీట్ చేసుకుని మళ్ళీ గణపవరం వెళ్ళి రెడీ అయ్యి మళ్ళీ హైదరాబాద్ అయితే స్టార్ట్ అవ్వాలండి. ఈవినింగ్ 7:30కి ట్రైను. సో అందుకని కొంచెం ఫాస్ట్గా అన్నీ కంప్లీట్ చేసుకోవాలనుకున్నాము, టైం లేదు అని. మన హైదరాబాద్లో ఏంటంటే ఇలాంటి పీస్ఫుల్ ప్లేసెస్ అయితే ఉండవు కదండి. అసలు మనకి ఎర్లీ మార్నింగ్ కొంచెం లేవరు, ఒకవేళ లేచినా సరే క్లైమేట్ ఎంత కూల్గా మంచిగా అయితే కనిపించదు. సో మీరందరూ చూస్తారని అయితే చిన్న బిట్స్ అయితే నేను క్యాప్చర్ చేశాను. మేము ఎర్లీ మార్నింగ్ 5:30 అలా వెళ్ళడం వల్ల మంచు పడుతూ గ్రీనరీ అంతా కూడా చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. క్లైమేట్ అంత బాగా సపోర్ట్ చేసింది, చాలా బాగా అనిపించింది. నార్మల్గా అయితే ఎండలు చాలా ఎక్కువ ఉంటాయి కదండి మే నెల అనగానే. హైదరాబాద్లో అంటే స్వెట్ పట్టదు, కొంచెం కూల్గానే అనిపిస్తుంది. ఏపీ అయితే అలా కాదు, బాగా వేడి వస్తుంది. సో ఎలా అనుకున్నాము, కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల వెళ్ళేటప్పుడు అయితే అంత ఇబ్బంది అనిపించలేదండి. జర్నీకి చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది, చాలా హాయిగా కూడా అనిపించింది. అంత చల్లటి వాతావరణం మంచు పడుతూ ఉన్నప్పుడు అన్నీ చూడటం వల్ల. సో మేమైతే చిన్న తిరుపతి దగ్గరలోకి అయితే వచ్చేసామండి, టోల్గేట్ వరకు అయితే వచ్చేసాము. సో జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుండి చిన్న తిరుపతి అంతాని. వ్యూ అయితే చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. నేను బిఫోర్ మ్యారేజ్ వచ్చాను 5-6 ఇయర్స్ బ్యాక్. సో అప్పుడు ఇంత అప్డేట్ అయినట్టు అనిపించలేదు. సో ఇప్పుడైతే అన్ని రకాలుగా కూడా చాలా బాగుంది. సో మేమైతే చిన్న తిరుపతి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇబ్బంది అవ్వకూడదని చెప్పి ఆటో మాట్లాడుకున్నాం కదండి. సో లగేజ్ అంతా ఆటోలోనే ఉంచేసి మేమైతే నడుచుకుని అయితే వచ్చేసామండి, ఏమేమి అవసరమో అవి తీసుకొని. సో అక్కడి నుంచి అయితే కేశఖండంచాలకైతే ఎంటర్ అయిపోయామండి. సో నాకైతే అక్కడి నుంచి లోపలికి నడుచుకుంటూ వచ్చేటప్పటికి అక్కడైతే అన్నీ కనిపించి అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనం దేనికోసం వెతుక్కోవాల్సిన అవసరం అయితే లేదండి. సో అన్నీ కూడా అవైలబుల్గా దగ్గరగానే అనిపించాయి, ఇబ్బంది పడడానికి అయితే ఏమీ లేదు. ఈవెన్ పార్కింగ్ కూడా చాలా బాగుందండి, అన్నీ కూడా తెలిసేలాగానే ఉన్నాయి. సో లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నామండి. మా మేడం గారు అయితే నడవడానికి ఎక్కువ ప్లేస్ ఉండదు కదండి ఇక్కడ. సో అక్కడంత ఖాళీగా అలా ఉండేటప్పటికే నేనే నడుస్తానని చెప్పి అయితే దిగిపోయింది. సో దిగిపోయి వాళ్ళ బావతో అయితే నడుచుకుంటూ వచ్చేస్తుందండి. యాక్చువల్లీ మేము ఎవరెవరు వెళ్ళామంటే మా అత్తయ్య గారు, మావయ్య గారు అండ్ నేను, మా వారు, తేజ తెలుసు కదా మీకు, తను మా ఆడబడుచు, తను 2 పిల్లలండి. సో మేమందరం కలిసి అయితే వెళ్ళాము. సో ఈ అబ్బాయి అయితే మా పెద్ద ఆడబడుచు వాళ్ళ బాబు అండి, పేరు మోహనం. సో వాడైతే పాప పట్టుకుని నడుచుకుంటూ వస్తున్నారు. అక్కడి నుంచి పీస్ఫుల్గా కనిపించేటప్పటికి మా మేడం గారు అటు పరిగెడుతుంది ఇటు పరిగెడుతుంది. ఇంకా ఆమె ఇష్టం అయిపోయింది, ఇంకా ఆపడానికి మనమే ఇబ్బంది పడాలి తప్పితే ఆమె అయితే మంచిగా ఎంజాయ్ చేస్తుంది. సో ఇక్కడ నిలబడ్డైతే ఎవరెవరు పుట్టెంటుకలు అదే మొక్కు గుండులు ఎవరెవరు ఇవ్వాలి, కత్తెళ్ళు ఎవరెవరు ఇవ్వాలని అయితే డెసిషన్ తీసుకున్నాం ఇక్కడ నుండి. సో అవన్నీ పూర్తి చేసుకుని అయితే లోపలికి వెళ్ళామండి, టికెట్స్ అన్నీ తీసేసుకొని. సో ఈ లోపు మా పనిలో మేము ఉంటే మా మేడం గారు ఆవిడ పనిలో ఆవిడ వెళ్ళిపోతున్నారు. అసలు అక్కడ నుండి ఆవిడకి ఇంకా అసలు ఏమి చూడదండి, పక్కన ఏమొస్తున్నాయి ఏమీ చూడదు, ఇంకా బ్లైండ్గా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయి ఒక ఆవిడ వస్తుంటే ఆవిడని గుద్దేసుకుంది. సో ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉంది ఇంకా. సో అక్కడ నుండి అయితే పాపనైతే తీసుకెళ్ళిపోయి పుట్టినెంటుకలు ఇవ్వడం కోసం అయితే స్నానం చేయించేసామండి. స్నానం చేయించేసి వస్తున్నప్పుడు చూడాలి ఆమె కొంచెం చలిగా అనిపించింది. సో నాతోటి వాళ్ళ అత్తతోటి అయితే మంచిగా ఎంజాయ్ చేస్తుంది. నన్ను అయితే వద్దని చెప్పేస్తుందండి, పో అంది.
అక్కడ నుండి అయితే పాపని తీసుకొని అయితే కిషన్ కండసాన్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. సో నాకైతే అన్నయ్య లేరు. మీకు తెలుసు కదా మా పాప సాయి మామ అంటుంది. సో తనది అన్నయ్యగా ట్రీట్ చేస్తూ ఉంటాను ఎప్పుడూను. సో తనైతే వచ్చారండి. సో తనైతే పాపను ఒళ్ళో పెట్టుకుని అయితే పుట్టింటికి ఇస్తున్నారు. సో ఎవరి పిల్లలని అయితే చాలా అంటే చాలా ఏడుస్తారు అంటారు, గుక్క పెట్టేస్తారు, చేయించుకోరు, కదిలిపోతారు అంటారు. సో మా భవ్వి ఏంటంటే ఇంత గుడ్ గర్ల్ అని అస్సలు అనుకోలేదండి. అసలు ఎంత బాగా తీయించుకుంటుందంటే అసలు మాకే తెలీదు. అసలు క్యూట్గా కూర్చుంది. అసలు పిన్ డ్రాప్ సైలెంట్ అండి. అసలు ఊ అనట్లేదు, మా అనట్లేదు, అంత బాగా కూర్చుని తీయించుకుంటుంది. సో అది హెయిర్ తీసి ఆయన కూడా షాక్ అయ్యారు, పాప ఎంత మంచిగా తీయించుకుంటుంది అని చెప్పి. మా అన్నయ్య కూడా టెన్షన్ పడ్డాడు, కదిలిపోతుందేమో, ఎలా తీయించాలి ఏంటి అని. సో తనకు కూడా ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇలా పాపతో తీయించడం. సో తన ఓను సిస్టర్స్ కూడా ఇంకా ఈ మధ్య స్టార్ట్ అయ్యారు. సో తనకు అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు. సో ఇదే ఫస్ట్ అవ్వడం వల్ల తనకు కూడా కొంచెం టెన్షన్ పడ్డాడు, ఎలా తీయించుకుంటుందో ఏంటో, నేను ఎలా పట్టుకోవాలి అని. సో అటువంటి ఏ ఇబ్బంది లేకుండా అయితే మంచిగా తీయించుకుందండి. సో ఇది అవగానే పాపనైతే నేను తన తేజు అయితే తీసుకెళ్ళి స్నానాలు అవి చేపించేసుకుని రెడీ చేసుకుని అయితే వచ్చేసామండి బయటికి. వచ్చిన తర్వాత అయితే ఇలా అయింది. వెంకటరమణ గోవింద గోవింద. అమ్మా ఇంకొంచెం అయినా ఏడ్చదని బాగా చేయించుకుందంటారా చక్కగానే. వాటర్ తడుపుకో అమ్మా, చెయ్యి కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది దాని గుండు. సెంటర్ నుంచి కొద్దిగా పైకి ఉంటాయి అమ్మ. చూడమ్మా, చూడండి చూడండి, సరే చూడు. మరి కిందకి అయిపోతే కొంచెం చూడండి ఒకసారి, కొంచెం పైకి కొంచెం కిందకి ఉన్నట్టు. రేపటి నుంచి చోళీలు ఉన్నాయి నీకు. గుడ్ గర్ల్ తల్లిలు. గోవిందా పట్టుకోండి చాలు. మీరు తలగా పెట్టుకుంటారు. తోలుతారండి. గోవిందా 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 గోవిందా. అయిపోయింది తల్లి. గుడ్ గర్ల్ కదా బాబీ. వచ్చిందా ఒకసారి చూస్తాను. అంటే నొప్పుందా ఏంటి, ఎలా ఉంది? ఆ పక్కన టైట్ ఉంది, పక్కన కొంచెం టైట్గా ఉందా? ఇది బాగానే ఉంది టైట్గా కనుక. బాగు అంటే రింగ్ ఇంకా చుట్టాలంట. తను రెడీ చేసేసిన తర్వాత అయితే వీడియోలో చూసారు కదండి మీరు, నేనైతే వాయిస్ అవ్వలేదు. సో అత్తయ్య గారు అయితే గంధం తీసుకుని అయితే పాపకి మొత్తం హెయిర్ మొత్తం పట్టించారండి, గుండు మొత్తం. సో అది మొత్తం అయిపోయిన తర్వాత అయితే పాపకి మేము చిన్నరప్తులోనే పుట్టెండుకలు ఇచ్చేసిన తర్వాతే చెవులు కూడా కుట్టించాలి అనుకున్నాము. సో అందుకని చెవులు కూడా తీసుకుని వెళ్ళిపోయాము. మావయ్య గారు అయితే ఒళ్ళో కూర్చోబెట్టుకుని అయితే పాపకి చెవులు కుట్టించేశారండి. సో పాప అయితే కొంచెం ఏడ్చింది, కానీ తప్పదు కదండి, ప్రతి ఆడపిల్ల లైఫ్లోని ఇదే ఒక ఘట్టం, అది మనం ఏం చేయలేం దానికి. వాళ్ళు ఏడ్చినా సరే మనం చేయించాల్సిందే అది. సో ఆ టైంలో అయితే కొంచెం బాధ అనిపించింది.
సో తప్పదు, ఇంకా పిల్లల కోసం కొన్ని మనం కూడా కళ్ళు మూసుకోవాలి. ఇంకా పెయిన్ఫుల్గా అనిపించినా సరే. తర్వాత అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే దర్శనం చేసేసుకుని అయితే బయటకు వచ్చేస్తున్నామండి. వచ్చేటప్పుడు అయితే మా మేడం గారు చూసారు కదండి, దారి పొడికి ఎంజాయ్ చేస్తూనే ఉంటుంది. అక్కడ కోలాటం ఆడే వాళ్ళ దగ్గర స్టిక్స్ ఉంటాయి కదండి, అవి తీసేసుకొని ఈమె డ్యాన్సులు వేస్తుంది, గోవిందా గోవిందా అని చెప్పి తిరుగుతుంది. బాగా అనిపించింది. యాక్చువల్ అక్కడ ఎందుకు ఆగామంటే ఫొటోస్ తీస్తారు కదండి, ఫ్యామిలీ ఫొటోస్ అవిని. సో అవి తీయించుకుందామని ఆగాము. తీసిన తర్వాత మనకి ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఆ టైంలో మేడం గారు ఇంత ఎంజాయ్ చేస్తారనుకోలేదు మేమైతే. మంచిగా తీసుకొని వాళ్ళందరితో తిరిగి బాగా అయితే ఎంజాయ్ చేసిందండి. పాపం వాళ్ళైతే సడన్గా వచ్చి స్టిక్స్ చేతిలోంచి పట్టుకెళ్ళిపోతే ఇవేంటి వీళ్ళేంటి ఇలా తీసేసుకున్నారని చూస్తుంది వాళ్ళ వైపు. సో అలా ఎంజాయ్ చేస్తూ నడుచుకుంటూ వెళ్తుంది. మేమైతే కాపలాకి వస్తూనే ఉన్నాము ఎటు వెళ్తుందో అని చెప్పి. బాగా ఎంజాయ్ చేసిందండి పాప అయితే. మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము. సక్సెస్ఫుల్గా అయితే ట్రిప్ కంప్లీట్ అయ్యిందండి. వచ్చేటప్పుడు కూడా మా పాపకి దైవభక్తి ఎక్కువ కదండి, దండం పెట్టుకొని గోవిందా గోవిందా అంటూనే వస్తుంది అసలు. సో అంత గుడ్ గర్ల్ అయిపోయిందండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.